హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్కి రేపటి నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో స్టూడెంట్స్కి కొంచెం టెన్షన్గానే ఉంటుంది ప్రాక్టికల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇయర్ లాంగ్ వాళ్ళకి ప్రాక్టికల్స్లో ఎటువంటి ట్రైనింగ్ ఉండదు, ప్రాక్టికల్స్ చేయించరు. కాబట్టి అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి సో కొంచెం టెన్షన్గానే ఉంటుంది. సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో. రేపటి నుంచే ఎగ్జామ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ మీరు మీ స్లాట్ అంటే మీది ఫస్ట్ ఫేజ్లో ఉందా, సెకండ్ ఫేజ్లో ఉందా, థర్డ్ ఫేజ్లో ఉందా, మీ రోల్ నెంబర్ ఎప్పుడు, మీ హాల్ టికెట్ నెంబర్కి ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అయితే బాటనీ, జువాలజీ ఎప్పుడున్నాయి అనేది మీరు తెలుసుకుంటారు. ఆ రోజున వెళ్తారనమాట. సో డేట్న ఎగ్జామ్ ఉంది అంటే అది మార్నింగ్ సెషన్ ఉందా, ఆఫ్టర్నూన్ ఉందా. మార్నింగ్ అయితే 9 to 12, ఆఫ్టర్నూన్ అయితే 2 to 5. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు రీచ్ అవుతారు. మీ ఎక్కడైతే మీరు ఫీజు కట్టారో మీ ఎగ్జామ్ సెంటర్ అక్కడే ఉంటుంది, మీ కాలేజీలోనే ఉంటుంది. సెల్ఫ్ సెంటరే, జంబ్లింగ్ అనేది ఏమి లేదు కాబట్టి బయట ఏం సెంటర్ ఉండదు. సో మీరు మీ రికార్డును ప్లస్ హాల్ టికెట్ క్యారీ చేయండి. సో ఇక్కడ రికార్డుకి కూడా మార్క్స్ ఉంటాయి, ఒక 4 మార్క్స్ ఉంటాయి కాబట్టి రికార్డ్ కంపల్సరీ. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ రికార్డ్ లేకపోతే ఏమవుతుందని. రికార్డ్ లేకుంటే లోపలికి రానివ్వరు, అసలు రికార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే. మీరు ముందే సైన్ చేయించుకోండి. సో రికార్డ్స్ కొంతమంది లాస్ట్ మూమెంట్లో 11th అవర్లో కూడా వచ్చి సబ్మిట్ చేసేవాళ్ళు ఉంటారు. అది కొంచెం డేంజరస్, రిస్కీ అనమాట. అది టెన్షన్ ఉంటుంది, మీకే టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ హాల్ టికెట్ క్యారీ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. సో అక్కడ ఎగ్జామ్లో మీరు హాల్లోకి రోల్ నెంబర్ వైజ్ పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత బ్యాచ్ని పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ సెలక్షన్ అనేది. ఒకటి లాటరీ సిస్టమ్ అనమాట, కొన్ని చిట్స్ ఉంటాయి అనమాట. దాంట్లోంచి మనం ఒకటి పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్నప్పుడు అది మీకు ఏ ఎక్స్పెరిమెంట్, సపోజ్ ఫిజిక్స్లో మీకు 20 ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్. ఆ 20లోంచి ఏదో ఒకటి, అంటే బోర్డు ఇచ్చిన క్వశ్చన్లోంచి ఆ స్లిప్స్ ఉంటాయి అనమాట. దాంట్లో మీరు ఒకటి పిక్ చేస్తారు, అది ఏది వస్తే అది చేయాల్సి ఉంటుంది. ఇంకో సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ మీ బుక్లెట్లోనే మీకు బుక్లెట్ ఇస్తారు, బోర్డు ఆన్సర్ బుక్లెట్. దాంట్లోనే రాసి పెడతారనమాట మీకు ఇది వచ్చిందని చెప్పేసి. సో మీరు ఏదైతే మీరు పిక్ చేసుకుంటారో దాంట్లో ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్నే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 రకాల్లో ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వచ్చు. ఆ లెక్చరర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ లెక్చరర్స్ అంటే మీ లెక్చరర్ ఉంటారు, వాళ్ళనేమో ఇంటర్నల్ అంటారు. బయట నుంచి ఒకళ్ళు వస్తారు, వాళ్ళనేమో ఎక్స్టర్నల్ అంటారు అనమాట, బయట నుంచి వచ్చే వాళ్ళని. ఇలా కాకుండా మీ కాలేజీ ప్రిన్సిపల్నేమో చీఫ్ సూపరింటెండెంట్ అని, బయట నుంచి ఇంకోళ్ళు వస్తారు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని. వీళ్ళంతా ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళంతా ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. మొత్తం మానిటరింగ్ ఉంటుందన్నమాట. సో బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎంత సూపర్విజన్ ఉంటుంది. పకడ్బందీగా చేయాలని చెప్పేసి, సీసీ కెమెరాలు ఇవన్నీ ఉండాలని చెప్పేసి బోర్డు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆన్సర్ బుక్లెట్లో మీరు ఫార్ములా ప్రొసీజర్, సో ఒక ఎంటీ ట్యాబులర్ ఫామ్ వేస్తారు కదా, దానికి సంబంధించిన రెలవెంట్ ఫార్ములా, ప్రొసీజర్, ఎంటీ ట్యాబులర్ ఫామ్ రాసిన తర్వాత ఇది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందన్నమాట. దాని తర్వాత మీకు అది చూసి అదంతా రాసిన తర్వాతనే మీకు ఆపరేటర్స్ ఇస్తారన్నమాట. ఎగ్జామినర్ మీకు ఆపరేటర్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అబ్జర్వేషన్ మీరు ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఎగ్జామినర్ బయట నుంచి వచ్చినట్టు ఎక్స్టర్నల్ వచ్చి చూస్తారనమాట. సో ఇక్కడ మార్క్స్ ఎలా ఉంటుందంటే, ఈ 30 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే, ఈ 30 మార్క్స్లో రికార్డు 4 మార్క్స్ కదా. సో మీరు రాసిన ఫార్ములాకి ఒక 2 మార్క్స్, మీరు రాసే ప్రొసీజర్కి ఒక 3 మార్క్స్, ఇక ట్యాబులర్ ఫాము ప్లస్ ఎన్ని రికార్డింగ్ ఉంటుంది కదా, మొత్తం ట్యాబులర్ ఫామ్స్ ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అంత రికార్డింగ్కి 8 మార్క్స్ ఉంటుందన్నమాట. 8 మార్క్స్. ఇక క్యాలిక్యులేషన్, మీరు చేసే క్యాలిక్యులేషన్కి 4 మార్క్స్. మీరు రాసే ప్రికాషన్స్ ఉంటాయి కదా, ప్రికాషన్స్కి ఒక 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక లాస్ట్లో రిజల్ట్, తర్వాత యూనిట్, దీనికి యూనిట్స్ కూడా రాయాలి కదా, రిజల్ట్ ప్లస్ యూనిట్కి 2 మార్క్స్. రిజల్ట్ ఒకటే రాస్తే 1 మార్క్, యూనిట్ రాస్తే 1 మార్క్, 2 రాస్తే 2 మార్క్స్. ఇక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే వైవా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఫస్ట్ పేపర్ తీసుకోవటం, అటెండెన్స్ తీసుకోవటం, తర్వాత ఫార్ములా రాయటం, ప్రొసీజర్ రాయటం, ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. దాని తర్వాత ఒక 1.5 అవర్ మీకు ఎక్స్పెరిమెంట్ చేయమంటారు. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ వైవా అడుగుతారనమాట. వైవా అనేది ఏంటంటే ఓరల్ ఇంటర్వ్యూ లాంటిది, ఓరల్ క్వశ్చన్. బయట నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ ఏం చేస్తారంటే, మీకు ఏదైతే మీకు ఎక్స్పెరిమెంట్ వచ్చిందో మీకు ఆ క్వశ్చన్ దాని మీదనే అడగవచ్చు, ఇంకేదైనా అడగవచ్చు. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. సో స్క్రూ గేజ్ అంటే స్క్రూ గేజనే కాదు, ఇంకేదైనా అడగవచ్చు అనమాట. సో మీ ఫిజిక్స్ సంబంధించిన కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ సంబంధించిన ఏదైనా అడగవచ్చు అనమాట. కాబట్టి మనం ఎంసెట్ సంబంధించింది కావచ్చు, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, జనరల్గా నార్మల్గా యూనిట్స్ ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అడుగుతుంటారు కాబట్టి అవి మనం కొంచెం
చదువుకొని వెళ్ళాలి. సో మీరు మినిమం ఏం చేస్తారంటే ఫార్ములాస్, సో మీరు ప్రొసీజర్ ఏంటి, అసలు దాని ఫార్ములా ఏంటి, ట్యాబులర్ ఫామ్ ఎట్లా మనం డ్రా చేయాలి, ఇది మినిమం తెలిసి ఉండాలన్నమాట. సో మీరు మీ దగ్గర ఉన్న మాన్యువల్, ల్యాబ్ మాన్యువల్లో మీరు చూసుకోండి, చదువుకోండి, ఈ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, టెన్షన్ ఏం లేదు. ఓకే, వైవా కూడా చక్కగా ఆన్సర్ ఇవ్వండి. తెలియకపోతే ఐ డోంట్ నో సార్ అని చెప్పేసి మర్యాదగా చెప్పండి. సో మీరు ఇక్కడ పొలైట్నెస్ అనేది చాలా ఒబిడియంట్గా మాట్లాడండి, ర్యాష్గా కాకుండా రూడ్గా బిహేవ్ చేయొద్దు. సో ఇన్విజిలేటర్కి వచ్చిన వాల్యూషనరీకి, మరి ఎక్స్టర్నల్కి, ఇంటర్నల్కి మీరు మంచి రెస్పెక్ట్ ఇస్తూ షల్ ఐ కమ్ ఇన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ సారీ సార్, ఐ డోంట్ నో సార్, ఇలాంటి కొన్ని మర్యాద వాచకాలు, పొలైట్ ఫామ్స్ యూజ్ చేస్తూ మీరు ఎగ్జామ్లో మంచి ఇంప్రెషన్ ఏర్పరచాలన్నమాట అతని మీద, వాల్యూషనరీ మీద. అప్పుడు మీకు మంచి మార్క్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఎటికెట్స్, ఈ ల్యాబ్ ఎటికెట్స్ అన్నీ పాటించండి. అక్కడ గొడవ చేయటం కానీ, రూడ్గా మాట్లాడటం కానీ, లౌడ్గా మాట్లాడటం కానీ, ఏదన్నా మిస్బిహేవ్ చేయటం కానీ, తర్వాత ఏమన్నా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్, చిట్స్ ఇలాంటివి తీసుకెళ్ళటం కానీ ఇలాంటివి చేయకండి. ఓకే, సో ఎవరో వస్తారు ఏదో ఇస్తారని చెప్పేసి మీరు ఆశపడద్దు. దయచేసి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. వెరీ ఈజీ, టెన్షన్ ఏం లేదు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. సీ యూ వెరీ సూన్. టిల్ దేర్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.